ఏపీలో బంపర్ మెజారిటీతో చారిత్రక విజయం నమోదు చేసింది టీడీపీ. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయని టీడీపీ తెలంగాణలో దాదాపు మూతపడింది. దాంతో ఇప్పుడు సైకిల్ పార్టీకి తెలంగాణలో డిమాండ్ పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్లో చేరదామంటే అక్కడ తలుపులు తెరుచుకొని బీఆర్ఎస్ నేతలకు టీడీపీనే దిక్కులా కనిపిస్తుందట. అలాంటి వారిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ముందు వరుసలో కనిపిస్తున్నారు. సైకిల్ ఎక్కేందుకు ఆయన చంద్రబాబు నాయుడుతో మంతనాలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారట. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కార్ దిగి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో రహస్య మీటింగ్ ఏర్పాటు చేసి సమాలోచనలు జరిపారట. ఆస్తుల రక్షణకు మల్లారెడ్డి తెలంగాణలో సరికొత్త రాజకీయానికి తెరలేపే ఆలోచనలు ఉన్నారట. మల్లారెడ్డి టీడీపీలోకి వెళితే ఆయనతో పాటుగా మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వెళతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వ్యాపారవేత్తగా ఉన్న మల్లారెడ్డి 2014లో రాజకీయ అరంగేట్రం చేసి తెలుగుదేశం నుంచి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి ఏడాదిన్నరకే బీఆర్ఎస్ లో చేరారు. తరువాత మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ సర్కార్లో ఇష్టారాజ్యంగా చక్రం తిప్పారు. పార్టీ మారినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారట ఆయన. 2024 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన మేడ్చల్ నియోజకవర్గం నుండి మల్లారెడ్డి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి వెళ్లేందుకు మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. కర్ణాటక వెళ్లి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో రాయబారాలు నడపాలని చూశారు. ఆ క్రమంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవగానే మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డికి మల్కాజ్గిరి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇక చేసేదేం లేక బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్టేట్మెంట్లిచ్చి సైలెంట్ అయ్యారు. మొదటి నుండి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శలుండేవి. తాను మంత్రిగా ఉన్నంత కాలం ఒక్కటి బయటకు రాకుండా మేనేజ్ చేస్తూ కాలేజ్ చుట్టుపక్కల భూములను కబ్జాలు చేశారన్న ఆరోపణలున్నాయి. అధికారం కోల్పోయిన వెంటనే మల్లారెడ్డి అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తుండటంతో వాటిని కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు మల్లారెడ్డి. ఇలాంటి సమయంలో మరెన్నో అక్రమాలు బయటకొచ్చే అవకాశం ఉండడంతో అటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవకాశం లేక ఇటు బీజేపీలోకి పోలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే టీటీడీపీలో చేరి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని చూస్తున్నారట. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారమైన తరువాత మల్లారెడ్డి ఆయన అపాయింట్మెంట్ అడిగేందుకు సిద్ధమయ్యారట. ఒకవేళ చంద్రబాబు నాయుడు కరుణించి మల్లారెడ్డి టీటీడీపీలోకి వెళితే ఆయనతో పాటు మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సైకిల్ సవారీకి రెడీగా ఉన్నట్లు గట్టిగానే వినిపిస్తోంది. తన ఆస్తులను కాపాడుకునేందుకే మల్లారెడ్డి టీటీడీపీలోకి వెళుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు కీలకంగా ఉండడంతో టీడీపీలోకి వస్తే తన ఆస్తులకు ఎటువంటి హాని ఉండదని మల్లారెడ్డి లెక్కలేసుకుంటున్నారట. ఏ ఎండకు ఆ గొడుగు పట్టటం ఆయనకు అలవాటేగా. For more videos like this, subscribe Big TV channel.